హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఆడియో స్టోరీస్ విత్ మైత్రి. నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బంధిని పెళ్లి బంధంలో పార్ట్ 31. ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. ఎందుకంటే లాస్ట్ నోటిఫికేషన్ ఆనంద్ సిస్టమ్ నుంచి వచ్చింది. అంటే ఆ అమ్మాయి చెప్పేది నిజమేనా అంటాడు దూరం నుంచి సియాని చూస్తూ కొండలరావు. అది గమనించిన వెంటనే శశాంక్, ఇప్పుడే కాదు, ఎవరేంటో తెలిసే వరకు ఈ విషయం బయటికి పొక్కకూడదు. దీనిపైన చాలా ఎంక్వైరీ చేయాలి, సరైన వాళ్ళని పట్టుకోవాలి. ఇంకా ఎన్ని నోటిఫికేషన్స్ ఏ సిస్టమ్ నుంచి వస్తాయో తెలీదు అంటూ ఈ అమ్మాయిని మన అవుట్ హౌస్ కి తీసుకెళ్దాం అని కాస్త గట్టిగా అనడంతో ఆ మాట విన్న సియా కోపం కట్టలు తెంచుకుంది. వాట్ రాంగ్ విత్ యూ? నేను ఏ తప్పు చేయకుండానే నన్ను నిందిస్తున్నారు. పైగా పోలీస్ని పిలుస్తాం అది ఇది అని చెప్పి ఇప్పుడు మళ్ళీ అవుట్ హౌస్ కి తీసుకెళ్తామంటున్నారు. ఎలా కనిపిస్తున్నాను మీకు? నా మీ ఆటలు నా దగ్గర సాగవు అంటూ పక్కనే ఉన్న ఫ్లవర్ వాస్ చేతిలోకి తీసుకుంది సియా. అందరూ షాక్ అయిపోయారు సియా రియాక్షన్ కి. మర్యాదగా నన్ను ఇక్కడి నుంచి బయటికి వెళ్ళనివ్వండి. మీరు కాదు, ఇప్పుడు నేను పోలీస్ దగ్గరికి వెళ్తాను అంటుంది సియా. పైకి చాలా ధైర్యంగా ఉంది, కానీ మనసులో చాలా భయపడుతుంది. అది బయట పడనివ్వట్లేదు. శశాంక్ షాక్ అయిపోతాడు. అవుట్ హౌస్ అంటే అంత కోపమా? ఏంటి ఈ జనరేషన్ లో అమ్మాయి చాలా ఫాస్ట్ గా ఉంటారు, మరి ఈ అమ్మాయి ఏంటి మడి కట్టుకుని కూర్చుంది అని అలాగే సైలెంట్ గా ఉంటాడు. చూడమ్మా, నీకు వచ్చిన ప్రమాదం ఏమీ లేదు, జస్ట్ ఎంక్వైరీ కోసమే అక్కడికి అని ఆనంద్ అనగానే, నథింగ్ డూయింగ్, నేను మా ఇంటికి వెళ్తాను. మీరు ఎప్పుడు రమ్మన్నా అప్పుడు వస్తాను. నేను ఎక్కడికి పారిపోను, ఎందుకంటే నేను ఏ తప్పు చెయ్యలేదు కాబట్టి. అంతేకాని మీరు చెప్పిన చోటికి మాత్రం నేను రాను అంటుంది చాలా గట్టిగా సియా. అప్పుడే ఫోర్సుగా డోర్ తెచ్చుకొని లోపలికి వచ్చారు ఇద్దరు. వాళ్ళని చూడగానే చిరాకుగా, పర్మిషన్ లేకుండా లోపలికి వచ్చారు ఏంటి అని ఆగిపోతాడు కొండలరావు. వాళ్ళ వెనకాల వీల్చైర్ లో నందితన్ని చూడగానే షాక్ అయిపోయి, మేడం మీరు ఇంకా వెళ్ళలేదా అనగానే వెనక్కి తిరిగి శశాంక్, అదేంటి మామ్, మిమ్మల్ని ఇంటికి వెళ్ళమన్నాను కదా అంటాడు. బోర్డు మీటింగ్ ఎందుకు సడన్ గా క్యాన్సిల్ చేశావు? సిస్టమ్ ఎందుకు సడన్ గా హ్యాండ్ ఇచ్చాయి? ఆఫీస్ ఎందుకు ఆఫ్టర్నూన్ నుంచే క్లోజ్ చేశారు? కంపెనీలో ఏదైనా ఇష్యూనా? అసలు ఏం జరుగుతుంది ఇక్కడ అంటూ దూరంగా ఉన్న సియాని తన చేతిలో ఉన్న ఫ్లవర్ వాజ్ ని చూస్తూ, ఈ అమ్మాయి ఎవరు అండ్ ఎందుకు ఏడుస్తుంది అని అడుగుతుంది చాలా సీరియస్ గా నందిత. మామ్, ఒకేసారి ఇన్ని ప్రశ్న అన్నాడు కాస్త నవ్వుకుంటూ శశాంక్. ఒకేసారి కాదులే, నెమ్మది నెమ్మదిగా వాటికి సమాధానం చెప్పు. తొందరేమీ లేదు, నేను ఇప్పుడే ఇంటికి వెళ్ళను. విషయం తెలుసుకున్నాక ఇద్దరం కలిసి వెళ్దాం అంటూ నన్ను ఆ అమ్మాయి దగ్గరికి తీసుకెళ్ళండి అని తన కేర్ టేకర్లకి మెల్లిగా చెప్తుంది. ఓఫ్ అంటూ తల పట్టుకున్నాడు శశాంక్. నందితను సియా దగ్గరికి తీసుకెళ్లారు. నందాస్ మల్టీ స్పెషల్ హాస్పిటల్ ముందు ఒక ఇంపార్టెంట్ కార్ వచ్చి ఆగింది. అందులోంచి 6 అడుగుల ఎత్తు, మంచి పర్సనాలిటీ ఉన్న ఒక పర్సన్ దిగాడు. బాగా ఏపుగా పెరిగిన గడ్డం, అలాగే షోల్డర్స్ వరకు లాంగ్ హెయిర్ తో చాలా స్టైల్ గాను సేమ్ టైం రఫ్ గాను కనిపిస్తున్నాడు. అతని డ్రెస్సింగ్ స్టైల్ చూసి విదేశాల నుంచి అప్పుడే వచ్చాడని ఈజీగా చెప్పేయచ్చు, అంత అల్ట్రా మోడర్న్ గా ఉన్నాడు. అతని ఫేస్ లో చాలా టెన్షన్ కనిపిస్తుండగా ముందుకు అడుగులు వేస్తున్నాడు. దూరంగా ఉన్న కుషాల్, లవన్ ఒక క్షణం పోల్చుకోలేకపోయారు అతన్ని. ఎప్పుడైతే అతను ఎవరో అని క్లిక్ అయ్యిందో వెంటనే అన్నయ్య అంటూ పరిగెత్తారు అతని దగ్గరికి. ఎందుకంటే ఆ వచ్చింది రాజ్ నందన్ కాబట్టి. దాదాపు 1.5 years తర్వాత జర్మనీ నుంచి అప్పుడే దిగాడు. డైరెక్ట్ గా హాస్పిటల్ కి రీచ్ అయ్యాడు. ఎలా ఉందిరా పిన్నికి టెన్షన్ గా అడిగాడు రాజ్. తమ్ముళ్ళు ఇద్దరిని చూసి అతని కళ్ళల్లో తడి. ఓకే అన్నయ్య, మైనర్ అటాక్ అంటున్నారు, ఇంకా టెస్టులు అవుతున్నాయి, స్పెషలిస్ట్ ని పిలిపించాం అన్నాడు లవన్.
పిన్నికి అటాక్ ఏంటిరా? ఆమె ఆహారపు అలవాట్లు కూడా చాలా బాగుంటాయి, ఈ ఏజ్ లో అటాక్ ఏంటి అంటూ ముందుకు నడుస్తున్నాడు చాలా టెన్షన్ గా. నాకు చాలా భయం వేసింది అన్నయ్య అంటూ కుశాల్ గట్టిగా పట్టుకున్నాడు. యు డోంట్ వరీ చిన్నా, ఏమీ కాదు మమ్మీకి, నేనున్నాను కదా అంటూ తనని ఓదారుస్తూ వార్డులోకి వెళ్ళాడు. నేను పిన్నిని కలిసి వస్తాను అంటూ ఆమె రూమ్కి వెళ్ళాడు డాక్టర్ పర్మిషన్ తీసుకుని. 2 రోజుల క్రితం లక్ష్మిని తీసుకుని కిషోర్ సంపత్ షిరిడి దర్శనార్థం వెళ్లారు. ఇంకా వేరే దర్శనాలు చేసుకుంటూ వాళ్ళు రావడానికి కనీసం 5 రోజులు పడుతుంది. నెక్స్ట్ డే మార్నింగ్ శాంతి కళ్ళు తిరిగి పడిపోయింది. ఆ టైంలో ఇంట్లో ఎవరూ లేరు పనివాళ్ళు తప్ప. వెంటనే పనివాళ్ళు లవన్ కుశాల్ కి ఇన్ఫార్మ్ చేయడం, హాస్పిటల్ కి తీసుకెళ్లడం జరిగిపోయింది. నెక్స్ట్ డే ఆఫ్టర్నూన్ రాజ్ ని చూడగానే శాంతి ఎమోషనల్ అవుతుంది, పట్టుకుని ఏడుస్తుంది. ఆమెన్న సిచ్యువేషన్ లో ఆమె ఎక్కువ ఎగ్జైట్ అవ్వకూడదు అని డాక్టర్ చెప్పడంతో, ఇక నేను వెళ్ళను పిన్ని, నువ్వు ఏడవకే అంటూ హత్తుకుంటాడు రాజ్. ఇక మీతోనే ఉంటాను ఐ ప్రామిస్ అంటున్న రాజ్తో, లేదు, ఇన్ని రోజులు మేము నీకు గుర్తుకు రాలేదా, లేక నేను చనిపోయాను అనుకున్నావా అంటూ మళ్ళీ ఏడుపు మొదలు పెడుతుంది. మా అమ్మ కదూ, నువ్వు లేకుండా నేనెలా బతుకుతాను, నువ్వు ఉన్నావని కదా తమ్ముళ్ళని చూసుకుంటావని నేను బయటికి వెళ్ళింది, ఇకపైన నీ ఇష్టం లేకుండా ఏది చెయ్యను, సరేనా, ఏడవకు అంటూ ఊరుకోబెట్టి డాక్టర్ దగ్గరికి వెళ్తాడు రాజ్. ఈ మధ్య హార్ట్ అటాక్ రావడానికి ఏజ్ తో సంబంధం లేదు మిస్టర్ నందన్, అంతలా జీవనశైలి మారింది, ఇక మారాల్సింది మనమే. ఇండియన్ స్టైల్లో ఆహారపు అలవాట్లు చేసుకొని, అంటే పాత పద్ధతుల్లో వండుకొని తినడం, ముఖ్యంగా ప్రకృతికి దగ్గరైన ఆహారం తీసుకుంటూ సరైన వ్యాయామం చేస్తూ మానసిక ఒత్తిడిని తగ్గించుకుంటే ఎలాంటి ప్రాబ్లం రాదు అని చెప్తాడు డాక్టర్. ప్రస్తుతం మీ పిన్నికి వచ్చిన ప్రాబ్లం ఏమీ లేదు, చాలా మైనర్ అటాక్, ఇకపైన సరైన డైట్ ని మేము సూచిస్తాం, యోగా మెడిటేషన్ ఫుడ్ లో మార్పులు చేసుకుంటే ఎలాంటి ప్రాబ్లం ఉండదు అని చెప్తాడు. దాంతో ఊపిరి పీల్చుకున్న రాజ్ తమ్ముళ్ళకి ధైర్యం చెప్పి పిన్నిని డిశ్చార్జ్ చేసుకొని ఈవినింగ్ ఇంటికి వచ్చేస్తాడు. శాంతి ఫుల్ రెస్ట్ లో ఉంటుంది. శాంతికి ఇలా జరిగిందని సంపత్ కిషోర్ కి తెలియకుండా చూసుకుంటారు. రాజ్ ఫ్రెష్ అవ్వడానికి తన రూమ్ లోకి వెళ్తాడు. రూమ్ మొత్తం క్లీన్ చేసి రెడీగా ఉంది తన కోసం. రూమ్ లోకి అడుగు పెట్టగానే మనసంతా బాధగా మూలుగుతుంది. ఆలోచనలన్నీ పక్కన పెట్టి షవర్ తీసుకుంటాడు. ఆ తర్వాత తన డ్రెస్సెస్ కోసం కబోర్డ్ ఓపెన్ చేయగానే పక్కనే ఉన్న కబోర్డ్ పై చూపు నిలిచిపోతుంది. అది ఒకప్పుడు సియా వాడుకునేది. నో, ఈ ఆలోచన నుంచి నేను బయటికి రావాలి అనుకుంటూ తను డ్రెస్అప్ పై కిందికి వెళ్తాడు. ఆ తర్వాత శాంతికి సూప్ తాగించి మెడిసిన్ ఇచ్చి ముగ్గురు బయటికి వచ్చేస్తారు. తర్వాత ముగ్గురు చాలాసేపు మాట్లాడుకొని డిన్నర్ చేసి లవన్ కుశాల్ తో పాటు శాంతి రూమ్ లో పడుకుంటానని చెప్పడంతో బాగా అలసిపోయిన రాజ్ గుడ్ నైట్ చెప్పి తన రూమ్ కి వస్తాడు. చాలాసేపు బాల్కనీలో నిలబడి చాలాసేపటికి లోపలికి వచ్చి బెడ్ పై దొర్లుతాడు. ఎంతకీ నిద్ర పట్టదు తనకు. పైకి లేచి కాసేపు ఆలోచిస్తూ ఉండిపోతాడు. ఎదురుగా ఉన్న సోఫా బోసిగా కనిపిస్తుంది. బహుశా ఈ రోజు సియా దానిపై పడుకొని కనిపిస్తే తనని అసహ్యంగా కోపంగా చూసేవాడు కాదేమో అనిపించింది. ఆ ఆలోచనకి కూడా నవ్వొచ్చేసింది. వెంటనే లేచి కబర్డ్ దగ్గరికి వెళ్లి ఓపెన్ చెయ్యాలా వద్దా అని ఆలోచిస్తూ ఓపెన్ చేస్తాడు రాజ్. అందులో కొన్ని వస్తువులు, అంటే సియాని తన రూమ్ నుంచి వెళ్ళగొట్టక ముందు ఆమె వాడినవి, కొన్ని బట్టలు, కాస్మెటిక్స్, పర్ఫ్యూమ్, హెయిర్ బ్రష్, ఇంకా తను చదివే నవెల్స్ అన్ని సర్ది పెట్టుకున్నారు. డ్రా ఓపెన్ చేశాడు. దానికి ఎలాంటి లాక్ లేదు. లోపల జ్యువెలరీ బాక్సెస్ అలాగే ఉన్నాయి. అవన్నీ తన పెళ్లైన కొత్తలో నానమ్మ లక్ష్మి సియాకి ఇచ్చింది. అందులో తన తల్లి నగలు కూడా ఉన్నాయి. అవి సియా చేతిలో పెట్టినప్పుడు కోపంతో మండిపోయాడు రాజ్. ఆ బాక్సెస్ అన్ని చేతితో తడిమాడు. తర్వాత ఓపెన్ చేస్తే అన్ని నగలు అలాగే ఉన్నాయి. తను సియాని ఎప్పుడూ అర్థం చేసుకోలేదేమో అనిపించింది వాటిని చూడగానే. ఇక వెంటనే డ్రా వేయబోయాడు. కానీ అతని కళ్ళకి మరొకటి కనిపించింది. ఏంటబ్బా అనుకుంటూ బాక్సెస్ కింద చెయ్యి పెట్టి దాన్ని తీశాడు. గ్రే కలర్ లో సన్నటి బుక్ కనిపించింది, డైరీ లాంటిది. అది చేతిలోకి తీసుకున్నాడు రాజ్.
వచ్చినప్పటి నుంచి అలాగే కూర్చుంది చైర్లో. ఎంత చెప్పినా వినట్లేదమ్మా అంది పనావిడ. అలాగా, నన్ను అక్కడికి తీసుకెళ్ళు అంది నందిత. 5 నిమిషాల్లో తనున్న రూమ్ కి చేరుకున్న నందితను సియా చూడగానే, అయ్యో మీరెందుకు ఇబ్బంది పడుతున్నారు మేడం, నన్ను పిలిస్తే వచ్చేదాన్ని కదా అంటూ లేచి నుంచుంది. వచ్చేదానివే, కాని నువ్వు కూడా ఇక్కడ ఇబ్బంది పడుతున్నావు కదా, అందుకే నేను వచ్చాను, పర్వాలేదు అంటూ, చూడు సియా, నిన్ను ఇక్కడికి తీసుకొచ్చింది నువ్వేదో తప్పు చేశావని కాదు, నీ సేఫ్టీ కోసం. దీని వెనకాల ఎవ్వరున్నారో తెలిసే వరకు నువ్వు ఇక్కడే ఉండాలి అంటుంది నందిత. ఇది కాదు మేడం అని సియా అనగానే, ఇక నువ్వు మాట్లాడకు, నువ్వు తప్పు చేయలేదు అనేది ఎంత నిజమో నేను నిన్ను నమ్ముతున్నాను అనేది అంతే నిజం. కుండెడు బియ్యంలో ఒక మెతుకు చూసి చెప్తారు అది ఉడికిందో లేదో, అలాగే నీ కళ్ళల్లో నిజాయితీ నాకు తెలుస్తుంది. నా కొడుకుకి అనుభవం లేదు, అందుకే వాడు నిన్ను అనుమానిస్తున్నాడు. ఒక్కసారిగా ఎవరు ఏంటో తెలిస్తే వాడిలో మార్పు చూసి నువ్వే ఆశ్చర్యపోతావు అంటుంది నందిత. దానికి నవ్వుతూ, ఇట్స్ ఓకే మేడం, సార్ ప్లేస్ లో నేను ఉన్నా ఇలాగే రియాక్ట్ అయ్యేదాన్నేమో అంది సియా. కదా, మరి ఇంకెందుకు భయం, హ్యాపీగా ఫ్రెష్ అప్ అయ్యి డిన్నర్ చేసి పడుకో. మరి ఇక్కడ నీకొచ్చిన ప్రమాదం ఏమీ లేదు, అమ్మనే చెప్తున్నాను కదా, ఇది నీ ఇల్లే అనుకో అంటుంది నందిత. ఆ మాట వినగానే సియాకి తల్లి గుర్తుకు వచ్చింది. ఆమె కళ్ళల్లో సన్నటి కన్నీటి పొర, అది నందిత కంటిని దాటిపోలేదు. మా ఫ్లాట్ లో నా చెల్లెలు ఒక్కతే ఉంటుంది మేడం, నాకు చాలా బెంగగా ఉంది అంటుంది సియా. దాందేముంది సియా, అడ్రస్ చెప్పు, కారు పంపిస్తా, తనని ఇక్కడికి పిలిపించుకుందాం అంటుంది నందిత అన్నిటికీ రెడీ అన్నట్లుగా. వద్దులేండి, మీకెందుకు శ్రమ, నేను మా చెల్లెలకి కాల్ చేసి పనమ్మాయిని ఇవాళ ఫ్లాట్ లోనే ఉండిపోమ్మని చెప్తాను అంటుంది సియా. సరే నీ ఇష్టం, కాల్ చేసిన వెంటనే ఫ్రెష్ అప్ అవ్వు, భోజనం పంపిస్తాను, తిని పడుకో అంటూ నందిత బయటికి వెళ్ళిపోతుంది. మరీ ఎక్కువ మర్యాదలు చేస్తున్నావేమో ఆ అమ్మాయికి అంటాడు హాల్లో ఉన్న శశాంక్ సియా రూమ్ నుంచి బయటికి వచ్చిన నందితనే చూసి. తప్పదు కదా నాన్న, రేపు ఆ అమ్మ తప్పు లేదు అని మనకు తెలిస్తే నా కొడుకుతో పాటు నేను కూడా సారీ చెప్పాలి కదా, అందుకే నా బాట్లు అంటుంది నందిత. అబ్బా, అంత నమ్మకం ఎందుకో ఆ అమ్మాయి పైన అడిగాడు శశాంక్. ఎందుకంటే నేను నీలాగా టెక్నాలజీని మాత్రమే నమ్మను, మనుషుల్ని కూడా నమ్ముతాను అని నవ్వుతుంది. మమ్మీ ప్లీజ్, రేపు ఈ చీటింగ్ లో తనకి భాగం ఉంటే ఆవిడ గారిని జైల్లో చూడాల్సి వస్తుంది మీరు అన్నాడు శశాంక్. సరే అదే జరుగుతుంది అనుకుంటాం, కానీ ఒకవేళ అందులో అమ్మాయి తప్పు లేదని తెలిస్తే అప్పుడు నువ్వేం చేస్తావు అని అడిగింది నందిత. నువ్వేదో ఫిక్స్ అయ్యే ఉంటావు కదా మోమ్, చెప్పు ఏంటో, నచ్చితే చేస్తాను, కానీ నచ్చకుండా మాత్రం నేను దేనికి ఓకే చెప్పను అంటాడు ల్యాపిల్ నుంచి తల ఎత్తకుండానే శశాంక్. దానికి నందిత నవ్వుతూ కొడుకు తల నిమిరి కామ్గా వెళ్ళిపోతుంది. అదేంటి ఈ టైంలో కంపల్సరీ పెళ్లి సబ్జెక్ట్ తీయాలి మమ్మీ, అలా చేయకుండా వెళ్ళిపోతుంది ఏంటి అని వింతగా చూసి మళ్ళీ వర్క్ లో లీనమైపోతాడు శశాంక్. ఇక సియా చైత్రకి కాల్ చేసి నైట్ షిఫ్ట్ లో ఉన్నానని రేపు ఆఫ్టర్నూన్ వరకు వచ్చేస్తాను, జాగ్రత్తగా ఉండమని చెప్తుంది. ఆ తర్వాత ఫ్రెష్ అప్ అయి ఏదో కొంచెం తిన్నాను అనిపించి బెడ్ పై పడుతుంది సియా. బాగా అలసిపోయింది, కానీ కొత్త ప్లేస్ కదా నిద్ర రావడం లేదు తనకి. బెడ్ పై చాలాసేపు దొర్లి దొర్లి వెళ్ళి విండో ఓపెన్ చేసింది. చల్లటి గాలి మేనుకు తాకేసరికి హ్యాపీగా అనిపించింది. ఆ రోజు పౌర్ణమి అనుకుంటా. ఆకాశంలో చంద్రుడు నిండుగా వెలిగిపోతున్నాడు. ఇక వెంటనే బయటికి వెళ్ళాలనిపించింది సియకి. ఆ రూమ్ లో బయటికి కూడా ఇంకో డోర్ కూడా ఉండడంతో ఓపెన్ చేసుకుని మెల్లిగా బయటికి వెళ్ళింది సియా. ఇదండి ఇవాళటి ఎపిసోడ్. ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్టు అయితే నాకు కామెంట్ లో చెప్పండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ ని. మరొక మంచి ఎపిసోడ్ తో మీ ముందు ఉంటాను. మైత్రి.